వస్తుంది. ఎంత వాక్యము నీలో నాటబడితే అంతగా నువ్వు ఫలిస్తావు. అయితే దయ్యం చేసేది ఏంటంటే నీ లోపల వాక్యము నాటబడనివ్వకుండా, ఈరోజు వాక్యం వింటావు, వెళ్ళిపోతావు, ఇక్కడనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు. మీ ఇంటికి పోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఏం వాక్యం విన్నావు? ఏం బాగా చెప్పిండు అబ్రహ్మన్న. ఏం వాక్యం విన్నావు అంటే బాగా చెప్పిండు అంటారు. ఏం వాక్యం విన్నావు అంటే బాగా చెప్పిండు అంటారు. ఏం వాక్యం విన్నావు? బాగా చెప్పిండు. నేను అడిగేది బాగా చెప్పిండా మంచిగా చెప్పలేదా కాదు, ఏం విన్నావు? ఏమి నీ హృదయంలో నాటబడ్డాయి? ఎన్ని విత్తనాలు నీ హృదయంలో నాటబడ్డాయి? ఎన్ని విత్తనాలు పక్షులెత్తుకొని వెళ్ళిపోయాయి? అందుకని కొలస్సీ 3:16లో ఎంత అద్భుతంగా రాయబడిందంటే, మళ్ళొకసారి చదువుదాం ఆ మాటను. సంగీతములతోనూ కీర్తనలతో